అందరికీ నమస్తే అండి. ఈ గుడి జ్ఞాన సరస్వతి కోవిల, విజయనగరంలో జ్ఞాన సరస్వతి కోవిల అన్నమాట. ఇక్కడ లక్ష్మీ పార్వతి సరస్వతీదేవి ఉంటారు, అమ్మవార్లు. చాలా బాగుంటుంది అన్నమాట. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అమ్మవారికి గుడి లోపల ఇలా దేవుల్ని పెట్టారండి. మీద దక్షిణామూర్తిని, కార్తికేయులు, హయగ్రీవులు, బృహస్పతి, ఇలా అటు ఇటు కూడా లక్ష్మీ పార్వతి సరస్వతీదేవికి ఇలా అటు ఇటు కూడా ఈ దేవుల్ని పెట్టారనమాట. మధ్యలో లక్ష్మీ పార్వతి సరస్వతీదేవి ఉంటారండి. ఇలా గుడి చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్ద ప్లేసు. పక్కనేమో పిల్లలు ఆడుకోవడానికి చిన్నది ఆడుకోవడానికి ప్లేవి పెట్టారనమాట. అవి పిల్లలు ఆడుకుంటారు. జ్ఞాన సరస్వతి కోవిలంటే ఎక్కువగా పిల్లల్ని తీసుకొని వస్తారండి. ఇక్కడ చదువు అంతా కూడా బాగా వస్తుందని చెప్పి ఇక్కడికి పిల్లలు తీసుకొచ్చి అక్షరాభ్యాసాలు అవి చేయిస్తారన్నమాట. బాగా సరస్వతీదేవి పూజలు మాఘమాసంలో వసంత పంచమి, ఇలా ఏవైనా ముఖ్యమైన రోజులు, మళ్ళీ పిల్లలకి అక్షరాభ్యాసం 3వ సంవత్సరం తర్వాత అక్షరాభ్యాసం చేయవలసి వస్తే ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడైతే అస్సలు ఖాళీ ఉండదు. గుడి మొత్తం జనంతో నిండిపోద్ది అన్నమాట. అక్షరాభ్యాసాలకి మనలో ఎక్కువగా బాసర వెళ్తూ ఉంటారు కదా. బాసర అంటే మనకి చాలా దూరం. ఇక్కడ దగ్గరలోనే మనకి విజయనగరంలో ఉన్న ఈ సరస్వతీదేవి కోవిల్లో అక్షరాభ్యాసాలు పిల్లలకి 3వ సంవత్సరం తర్వాత అక్షరాభ్యాసాలు చేస్తే చాలా మంచిదండి. అందుకే ఇప్పుడు ఎక్కువగా ఇక్కడికే వస్తున్నారు. ఇలా అక్షరాభ్యాసం టైంలో అయితే మాఘమాసంలో అస్సలు ఖాళీ ఉండదన్నమాట ఈ గుడి మొత్తం. అందువల్ల ఇలా సరస్వతీదేవిని ఇలా పెట్టి ఇలా ఖాళీ ప్లేస్ పెద్ద హాల్లో పెట్టారు. అందరూ అక్షరాభ్యాసాలకు వచ్చినప్పుడు చాలా ప్లేస్లో ఇలా కడితే అందరికీ వాళ్ళతో వచ్చిన వాళ్ళకి అందరికీ సరిపోద్ది అనమాట. ఈ గుడి చాలా విశిష్టత అండి. లోపల ఉన్న చిన్న చిన్న దేవతలు కూడా హయగ్రీవులు, సరస్వతీదేవి, బృహస్పతి, హయగ్రీవులు, దక్షిణామూర్తి, ఇలా చదువుకు సంబంధించిన దేవుళ్ళే చుట్టూ అమ్మవారి దగ్గర ముందుగా పెట్టారు. అందువల్ల పిల్లల్ని తీసుకెళ్తే ఇక్కడ ఆరోగ్యము, ఆయుష్, ఇలా మంచి చదువు అన్నీ ఉంటుందండి. వాటికి సంబంధించిన దేవుళ్ళని లోపల పెట్టారు. అటు ఇటు కూడా ఈ గుడికి వెళ్తే చాలా